అదే నువ్వు బేసిక్. సో కానీ నేను అన్నట్లుగా నాకు గురువు కావాలి అని చెట్టుని గురించి రోజు అడిగినప్పుడు చెట్టు కూడా మే బికమ్ అ గురువు ఫర్ కదీ నరేన్. అది నాకు సో అక్కడ సంస్కారాల యొక్క ప్రాముఖ్యత ఎలా వస్తుంది సార్ అంటే ఇప్పుడు నేను ఆలోచన అనేది ఎక్కడ నుండి వస్తుంది? నా నుండి రాదు. ఏదైనా ఆలోచన ఉంటే నాలోనే జనించాలి. అలాంటి ఆలోచన నాలో జనించాలి అంటే అండ్ నాకు ఏదైతే ఆలోచన వచ్చిందో అదే నన్ను నేనుగా ప్రొజెక్ట్ చేసుకున్నాను. అండ్ నాలో ఆలోచన యొక్క తీవ్రత పెరిగితే గురువు తన అన్నట్లుగా గురువు ఆటోమేటిక్గా కనపడతారు. సో ఆలోచన ఎక్కడి నుండి వస్తుంది? ఆలోచన నాకు రావడానికి కారణాలు అంటే కొన్ని ఆలోచనలు రావు, కొందరికేమో రాదు. సో ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ ప్రోగ్రామ్స్ ఏదైనా బుక్స్ కానీ ఇవన్నీ చూస్తే అన్నింటిలో చెప్పేది వాళ్ళు జన్మలో పునర్జన్మలు ఇవన్నీ లేకపోతే చెప్పేది ఏంటంటే నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అదే నువ్వు అంటారు. అలాంటి కండిషన్స్లో విషయం వచ్చేసి మనం అంటే ఇప్పుడు మన ఆలోచనలు అవి మనమే కంట్రోల్ చేస్తున్నాము, లేదంటే వాటికి కూడా కంట్రోల్ చేయబడుతుంది. మనసు చంచలమైంది అంటున్నాం వైపు చూస్తే. ఇంకో రకంగా మనం ఏం ఆలోచిస్తాం అది మాత్రమే జరుగుతుందని ఇంకో రకంగా కొన్ని బుక్స్ చెప్తున్నాను. అప్పుడు సిరీస్ ఏంటంటే వాళ్ళు చెప్పినవన్నీ నిజాలే, మనం ఏదో ఆలోచిస్తే అది అవుతాం అనేది నిజమే. బయట నుంచి కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ మనం కంట్రోల్ చేయడం కూడా నిజమే. ఇవన్నీ కూడా డిఫరెంట్ లెవెల్స్లో ఉన్న మనుషులకి చెప్పినటువంటి మాటలు. కానీ అల్టిమేట్గా మనం ఏదో ఆలోచిస్తాం అది అవుతాం, అది మాత్రం వాస్తవం. మనం ఏది కోరుకుంటే అది దొరుకుతుంది. ఇప్పుడు కాకపోతే వచ్చే జన్మలో దొరుకుతుంది అంతే. అయితే ఏంటంటే ఈ లోపల అనేక లేన్స్, సైడ్ లేన్స్, బై లేన్స్లో వెళ్ళిపోతుంది. ఈ ప్రయాణం అనేది స్ట్రైట్గా ఒకే రోడ్డు మీద పోయేది కాదు. దూరం పోయాకి మనం మారుతుంది, గోల్స్ మారిపోతుంటాయి, ఆలోచనలు మారిపోతుంటాయి. ఇంకా అట్లా ఎక్కడెక్కడికో పోతుంటాం మనం. ఆ రకంగా ఏమవుతుంది, ఈ బికమ్ బౌండ్ బై ప్రపంచంతో మనం బంధింపబడుతుంటాం. జన్మ చక్కగా తిరుగుతుంటాం అనేది అదే. కానీ అదొక్కటే కాదు కదా, ఇంకొక పక్క మనుషులు వివేచన అనేది కూడా ఉంటుంది. ఈ వివేచన కూడా హెచ్చరిస్తుంటుంది. ఇందాక విద్యాబాబు చెప్పినట్టుగా ఎవరి సంస్కారాలు వాళ్ళకి తెలుస్తుంటాయి. కొంతమందికి మరీ పశు స్థాయిలో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు. కొంత ఆలోచన శక్తి పెరిగిన వాడికి తెలుస్తుంటాయి మన సంస్కారాలు ఏమిటి, మనలో ఉన్న మంచి ఏమిటి, మనలో ఉన్న చెడు ఏమిటి తెలుస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ మంచి సంస్కారాలు కూడా ఒక పక్కన ఉంటాయి. చెడు ఆలోచనలు లేదా చెడు అంటే చెడు అని కాదు, మనల్ని ప్రపంచంతో బంధింపజేసేవి, దూరంగా తీసుకెళ్ళేవి చెడు అని అంటున్నాము. ఇట్ నాట్ నెసెసరీ చెడు. ఆత్మని దూరం చేసేవి అనుకున్నాం. అసలు ఏదైతే ఉన్నాయో మంచి సంస్కారాలు కూడా ఉంటాయి, ఆత్మ వైపు తీసుకెళ్లే సంస్కారాలు కూడా ఉంటాయి. సో వీటిలో ఏమవుతుంది, ఫోర్సు కొంతసేపు ఒకదానికి ఎక్కువ ఉంటుంది, కొంతసేపు ఒకదానికి ఎక్కువ ఉంటుంది. ఇలా కొన్ని జన్మల్లో ఒకటి ఎక్కువగా నడిపిస్తుంది, ఇంకొక జన్మల్లో ఇంకోటి ఎక్కువ నడిపిస్తుంది. ఇలా జరుగుతూ ఉంటాయి రకరకాల. జరిగిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైం వస్తుంది. వచ్చినప్పుడు ఏంటి, మనిషి బేరీజ్ వేసుకుంటాడు. సో ఏమి నేను చేస్తుంది, ఎటు పోతున్నాను, ఎక్కడున్నాను నేను, ఎన్నాళ్ళు ఇప్పుడు ఈ ఆలోచనలు వస్తాయి కదా. ఇప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ మంచి సంస్కారాలు ఎవరు ఉన్నాయో దే గెయిన్ స్ట్రెంగ్త్, అవి బలపడతాయి. బలపడినప్పుడు ఈ ఆలోచనలు వస్తాయి. ఏది, నాకు దారి చూపించేవాళ్ళు కూడా కావాలి, అర్థం కావట్లేదు, నాకు ఏదో గురువు కావాలి, ఇది గురువు కోసం కాకుండా అప్పుడు మొదలవుతుంది. ఇప్పుడు కొన్నాళ్ళు ప్రయత్నం చేస్తాడు మనిషి, సెల్ఫ్ ట్రయల్స్ ఉంటాయి. గురువు కోసం ప్రయత్నించే ముందే తనకు సాధ్యమైనంత ప్రయత్నం తను చేస్తాడు. చేసి కొంతమందికి దొరుకుతుంది కూడా దారి. కొంతమంది మహాపురుషులు అలా సిద్ధులైన వాళ్ళు కూడా ఉన్నారు. గురువు సహాయం లేకుండా వాళ్ళంతటా వాళ్ళ దారి కనుక్కొని పోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఆ టైం అనమాట, వాళ్ళు అంతే. తప్పదు. దత్తాత్రేయుడు ఉన్నాడు, ఆయనకి ఎవరు గురువులు లేదు. ప్రకృతిలో ఉన్న ప్రతిదాన్ని గురువుగా తీసుకున్నాడు, ప్రతిదాని నుంచి నేర్చుకున్నాడు. అలా కూడా చేయొచ్చు. రౌండ్ అబౌట్ టైం పడుతుంది బాగా. మనం ఎవరిని దారి అడగకుండా పోతున్నాము, నార్త్ పోల్కి వెళ్ళాలి అంటే నార్త్ డైరెక్షన్లో పోతూ ఉంటే వస్తుంది అంటే వస్తుంది, ఎప్పటికో వస్తుంది. అది పోగా అంటే చేస్తాం. నార్త్ పోల్కి వెళ్ళాలంటే సౌత్ పోల్స్ నడుస్తున్నాను గైడెన్స్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుందంటే ఇందాక చెప్పాను చూసారా, వెతుకులాట. ఆ వెతుకులాట స్టేజ్ అనమాట. దిక్కులు కూడా తెలియని పరిస్థితి కూడా ఉంటుంది.
అలా కొన్ని జన్మలు గడుస్తాయి. గడిచిన తర్వాత ఇది సౌత్ వెళ్తున్నాం మనం, ఇది తప్పుదారిలో ఉన్నాం అని చెప్పి ఒక రైట్ డైరెక్షన్లోకి వస్తాయి ప్రయాణం. ఇలా జరుగుతుంది. కొంతమంది అట్లాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమిటి గురువు కోసం వెతుకాలన్నమాట. వెతికి మన వాళ్ళ కాదిక ఎవరో ఒకటి మనం దారి చూపించేవాళ్ళు కావాలని ప్రయత్నం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళ సిన్సియారిటీని బట్టి వీళ్ళకి దారి కనిపిస్తుంది. ఇందాక మీరు చెప్పారు కదా నేచర్ కూడా అందరూ వచ్చాను. గౌతమ బుద్ధుడు కూడా ఇలాగే తపంతో బాగా అన్ని బయటకు వచ్చి తిరుగుతూ ఉంటాడు. కొన్నిసార్లు ఏమో శరీరాన్ని సృష్టి చేసుకొని అక్కడ అన్నం తినకుండా అలాగే ఉండిపోతాడు. అదొక మార్గం ఉంది. అలా రకరకాల మార్గాలు వెతుక్కొని చివరికి విసిగి వేసారిపోయి నా వల్ల కాదు అనుకొని ఒక చెట్టు కింద కూర్చుంటాడు. ఆ చెట్టు కింద కూర్చుంటే ఒక సాలిపురుగు కిందకి దిగి మళ్ళీ సంభవం పైకెక్కడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆ గూడు అలాగే పడిపోతూ ఉంటుంది. అట్లా 24 టైమ్స్ అది ట్రై చేస్తూ ఉంటుంది. ఎక్కడానికి ఫైనల్గా 24th టైం అది ఎక్కి అక్కడ గూడు కట్టుకుని ఉంటుంది. అది చూసి ఆయనకి రియలైజ్ అవుతాడు అనమాట. ఆ టైంలో సాలిపురికి ఆయన గురువు. అప్పుడేం డిసైడ్ అవుతాడంటే ఎముకలు వచ్చేసాయి ఈ శరీరంలో, నా శరీరం మొత్తం పోయినా సరే పర్లేదు, ఆ సాలిపురికి ఎలా అయితే పట్టు వచ్చిందో అలాగే నేను కూడా ధ్యానమగ్నుని అవుతాను, నేనంటే ఏంటో తెలుసుకునే వరకు నేను మెడిటేషన్ నుంచి లేవాలని చెప్పి కూర్చుంటాడు. అక్కడ లైఫ్ టఫ్ అయిపోతుంది. అదొకటి బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చేది నాకు గౌతమ బుద్ధుడు. అంటే ఆయన తప్పనే ఆయనకు ఒక మార్గం. ఈవెన్ దో తప్పు మనం వెళ్ళే దారి తప్పు అయినా కానీ ఆ దేవుడే ఏదో ఒక విధంగా సాధిస్తాడు. ఆ టైంలో సాలిపురికే దేవుడు అనిపిస్తుంది. రామకృష్ణ పరమహంస అడవుల్లో తిరుగుతూ ఏ చిన్న సౌండ్ వినిపించినా అమ్మ అమ్మ అనుకుంటూ తిరుగుతుంటాడు. చూసేవాడు కానీ పిచ్చిగా అనిపించవచ్చు, కానీ ఆయన తపన ఆ స్థాయి ఉంది. వాళ్ళు కొన్ని వందల జన్మలు అంతకుముందు బాగా తీవ్రమైన సాధన చేస్తుంటారు. అందుకే ఆ టైంలో అలాగా జరుగుతుంది. గౌతమ బుద్ధుడు కానీ ఎవరు కానీ కొంతవరకు ఉంటుంది. ఈ జన్మలో కూడా మన తపన ఇది కూడా ఉంటుంది. అది ఆబ్వియస్ క్యాన్ కూడా ఉంటుంది. సంస్కారాలు లేదే మనకి ఈ జన్మలో ఇక్కడ వచ్చి ఇక్కడ కలవాలని ఎందుకు అనుకుంటారు? ఎంతోమంది ఉన్నారు. మనం కొంతమంది మనం ఎందుకు కలిసాం? ప్రయాణం ఇది. మనం ఇంతకుముందు కూడా పోయినసారి రిట్రీట్లో కూడా అనుకున్నాను. ఎవరు అడిగారు కొన్ని జన్మలో కూడా మనం అందరం ఇట్లాగే కూర్చున్నామా, ఇక్కడే కూర్చున్నామా? చర్చ జరిగింది, గొడవ జరిగింది. ఎవరికి పద్మయ్య గారి మదర్కి చరణ్కి చరణ్ వచ్చాడా? చరణ్కి పద్మజ గారి మదర్కి మంచి హోరాబోరి చర్చ జరిగింది. లక్ష్యంలో కూడా కలిసిపోతాం. ఇలాగే ఇదే ఇక్కడ ప్లేస్లో కూడా ఒక తీర్మానం ప్రవేశపెట్టేశారు. కలిసి ఉండొచ్చు వాస్తవం. ఇప్పుడు ఎక్కడ కలిసి ఉండొచ్చు రకంగానే, ఎందుకంటే రిపిటేషన్ అనేది చాలా జరుగుతుంది. ఇప్పుడు ఒక విషయం మీద ధ్యానం చేయడం అంటే ఒక విషయం మీద ఏదో ఒక తీసుకుని వచ్చాను, దాని మీద ధ్యానం చేయడం అంటే ఏంటి, దానివల్ల ఏంటి? పంచవటిలో ఓల్డ్ కోర్స్ చాలా ఉన్నాయి. చదివారు ఈ టాపిక్ మీద, ధ్యానం అంటే ఏమిటి, వీటి మీద చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ధ్యానంలో స్థాయిలు అన్నమాట. అంటే స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్ళడం. విషయం మీద ధ్యానం చేయడం అంటే ఒక ఐడియా అన్నమాట. ఒక ఐడియా మీద ధ్యానం చేయాలి. అది విషయం చేస్తే అంటే విషయ ధ్యానం. ఇప్పుడు విషయ ధ్యానం అంటే ఇప్పుడు నీ లైఫ్లో చెప్తాను, ఒక పని చేయాలని పెట్టుకుంటావు, ఏదో బ్యాంకుకి వెళ్ళి ఏదో పని చేయాలి కదా, దాని గురించి ఆలోచిస్తావు కదా, ఏం కాగితాలు తీసుకొని బయలుదేరాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఏం చేయాలని ఆలోచిస్తావు కదా. ఒక విషయం మీద నువ్వు ధ్యానం చేస్తున్నావు, అదే విషయ ధ్యానం. స్పిరిచువల్గా చూసినప్పుడు అలాగే ఉంటుంది. అంటే ఒక ఐడియా తీసుకుంటాను, ఒక ఐడియా తీసుకుని ఆ ఐడియా మీద ధ్యానం చేస్తాను. దానివల్ల ఏంటంటే అర్థమైంది నాకు. ఒక విషయం ధ్యానం అంటే ఒక విషయం మీద తీసుకుని ధ్యానం చేస్తాను. దానివల్ల కాన్సెప్ట్ రిజల్ట్ ఏంటంటే రిజల్ట్ ఏమీ లేదు. మనం ఏ విషయాన్ని గురించి ధ్యానం చేస్తామో అదే మనం అవుతాం. అంటే ఐడియా బలపడుతుందా, సబ్ కాన్షియస్ రిజిస్టర్ అవుతుందా, లేకపోతే బలపడుతుంది. దాని లక్షణాలు మనకు వస్తాయి.
కీట భ్రమర న్యాయం అంటారు చూడండి. భ్రమర కీటకాన్ని తీసుకొచ్చి తన దీంట్లో పెట్టుకుని దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. 2-3 వీక్స్ అయిపోగానే ఆ లోపల కీటకం కూడా భ్రమణం లాగే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. అది కూడా ఏం తిరుగుతుంది. ఆ రకంగా మనలో ఆ సంస్కారాలు బాగా రిజిస్టర్ అయిపోయి స్ట్రాంగ్ అయిపోయి దాన్ని మనం అదే విధంగా మారిపోతాం. ఇప్పుడు శ్రీరామకృష్ణుడు సాధన చేసేటప్పుడు హనుమాన్ సాధన చేశారు కదా, చేసినప్పుడు ఆయన తోక వచ్చింది, తోక అదనమాట. అంతేకాదు ఆంజనేయుడికి లక్షణాలు వచ్చినాయి ఆయనకి. అప్పుడు పంచవటిలో చెట్టు మీదే ఉండేవాడు ఆయన. ఆంజనేయ సాధన చేసిన రోజు చెట్ల కొమ్మల మీదే ఉండేవాడు. కిందకి లేకుండా ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీద దూకుతూ అక్కడే రామనామం చెప్పిస్తూ ఆ కొమ్మల మీద తిరుగుతూ పండ్లు తిరుగుతూ అక్కడే ఉండేవాడు చెట్టు మీద. ఆంజనేయ ధ్యానం చేసిన వాళ్ళు వచ్చిన ఫలితం అది. ఆ లక్షణాలు వచ్చేస్తాయి. విషయ ధ్యానం వల్ల ఆ విషయానికి ఏదైతే లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు మనకు వస్తాయి. ఇందాక సురేష్ చెప్పినట్టుగా మనం ఆలోచన ఏది ఆలోచిస్తామో అది అవుతాం. వాట్ యూ థింక్ యూ బికమ్ అని చెప్పాడు కదా, అదే నమ్మకేట న్యాయం కూడా. అలా అనుకున్నప్పుడు వాట్ యూ థింక్ యూ బికమ్ దట్ అన్నప్పుడు ఇంకా దాని ప్రయత్నం అవుతుంది. కేవలం థింకింగ్ తోటి అయిపోతున్నాము. అవుతాము. థింకింగ్ ఏంటంటే మనం మోటివేట్ చేస్తుంది. థింకింగ్ అనేది యాక్షన్లోకి వస్తుంది. ఆలోచించగా ఆ దారిలో శరీరం కూడా నడుస్తుంది. దాన్ని అనుకుంటాం మనం. మీరు చెప్పినట్టుగా ఉత్త ఆలోచన ద్వారా కూడా చేయొచ్చు. యోగులు చేసేది అదే కదా. వాళ్ళు ఎక్కడో కూర్చుని మీ చేత నా చేత పనిచేయించగలరు. మనం అనుకుంటాం మనం చేస్తున్నామని, కానీ మన మెంటల్ లెవెల్లో వాళ్ళ విల్ పవర్ పనిచేస్తుంటుంది. మన బ్రెయిన్లో ఒక ఆలోచన వచ్చి మనం బయలుదేరి పని చేస్తుంటాం. మనం ఏమనుకుంటాం, ఆలోచన మన సొంతం అనుకుంటాం, కానీ కాదు. ఇందాక సురేష్ అన్నాడు బయట ఇన్ఫ్లుయెన్స్ మన మీద పనిచేస్తాయా అని. పనిచేస్తాయి. కొన్నిసార్లు ఈ యాస్ట్రల్ బాడీస్ అంతా ఉంటారు కదా, ఈవిల్ ఫోర్సెస్ కావచ్చు, మంచి ఫోర్సెస్ కావచ్చు, వాళ్ళు కూడా చాలా వరకు మన ద్వారా పనిచేస్తుంటారు. మనకు తెలియదు. ఒక ఆయన ఉండేవాడు, అతని జీవితంలో దాదాపు 20 ఏళ్ళు 30 ఏళ్ల పాటు ఒక యక్షిని అతన్ని ఆవేశించి అతని ద్వారా పనిచేయించింది జీవితంలో. 20-30 years. ఎక్కడ సార్ ఇప్పుడైనా సార్ ఇప్పుడు మనిషి ఉన్నారు. దాదాపు మరి శుక్రమార్గదశ నడుస్తున్నాం. 20 ఏళ్ళు అంటే శుక్రదశ ఉంటుంది. శుక్రదశలోని ఇట్లాంటి యక్షిణీలు ఇట్లాంటి ఆవేశాలు జరుగుతాయి కదా. ఇట్లా శుక్రుడు రాహు కుజుడు ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకో, అప్పుడు దే బికమ్ ససెప్టబుల్ టు సచ్ ఫోర్సెస్. ఆవహించి అతని ద్వారా అనేక రకాల పనులు అన్నీ చేయించుకుంటాం. ఇంకోటంటే అలా తిరిగేవాడు అనమాట ఆ టైంలో. ఇప్పుడు ఆ కర్మ ఫలితం అనేది ఆ యక్షికి ఉంటుందా సార్? ఈ బాడీ ఈ మనసుకి అక్షర ఆ సంస్కారాలు ఎవరు చేసిన మనిషి అది కేసు బై కేసు చూడాలి. జనరలైజ్ చేయలేము. జనరలైజ్ చేసి చెప్పలేం కదా. ఆ పర్టికులర్ కేసులో ఏం జరిగింది అనేది వరకే మనం చూడగలం. జనరలైజ్ చేసి చెప్పాలంటే ఏంటంటే రుణానుబంధం. కర్మ ఫలితం కాదు, రుణానుబంధం. ఎంతోమంది యక్షులు ఉండొచ్చు, ఉన్నారు కూడా ప్రపంచంలో బోధమంది ఉన్నారు రాష్ట్రీయ లెవెల్లో. ఆ పర్టికులర్ యక్షునితోనే ఇతనికి ఎందుకు సంబంధం ఏర్పడిందంటే వీళ్ళ పూర్వజన్మల్లో గతజన్మల్లో ఆ యక్షిని మంచిగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏదో తీరనటువంటి రుణబంధం ఉంటుంది. రుణం లేదా పూర్వజన్మల్లో ఇతను ఆ యక్షిని సాధన కొన్నాళ్ళు చేసి వదిలేసి ఉండొచ్చు, లేదా బాకీ పడి ఉండొచ్చు ఒకళ్ళకొకళ్ళు అని ఇప్పుడు తీర్చుకుంటాను. అలాగే ఆ యక్షిని ఉంది, 1,000 కోట్ల మనుషులు అతను ఒక్కడి ఎందుకు పడుతుంది, వాళ్ళ మధ్య రుణానుబంధం ఉంది. ఖచ్చితంగా ఉన్నప్పుడే ఆ రెసొనెన్స్ అనేది ఏర్పడుతుంది. అలా రుణానుబంధం ఉన్న వాళ్ళని పట్టుకుంటారు, లేకపోతే సర్టన్ నక్షత్రాలు పుట్టిన వాళ్ళని ఏమైనా పట్టుకుని చేస్తారు? మీరు ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఇదే చెప్దాం అనుకున్నాను. మీరు ఇందాక అన్నారు భగవంతుడు అనుకుంటే తీసుకుపోతాడు దశతో సంబంధం లేకుండా. మనిషి జాతకంలో ఏ దశ జరుగుతున్నప్పటికీ అంటే మార్గదశ లేకపోయినా భగవంతుడు అనుకుంటే తీసుకెళ్తాడు అన్నారు కదా. ఇప్పుడు నేను అనడానికి దానికి సంబంధం ఉంది. ఇప్పుడు మీరు అడిగింది ఏమిటి ప్రశ్న? ఇలాంటి యక్షులు అండ్ అదర్ యాస్ట్రల్ బాడీస్ ఎవరికి పడితే వాళ్ళ ద్వారా చేస్తారా, లేక సర్టన్ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళ ద్వారా? నక్షత్రాలు అన్నారు కదా, ఆ
ఆ నక్షత్రాలు కూడా కలుస్తాయి ఆ టైంకి. ఇందాకన్నా దశాన్ని చెప్పింది, శుక్రమహార దశాన్ని. ఆ శుక్ర నక్షత్రాలు పుట్టిన వాళ్ళకి అంటే ఏంటి, భగవంతుడి వీళ్ళైనా